బనకచెర్లకు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్కు ఈయన ముందుకు పోతా ఉన్నాడు. ఇలా 3 నష్టాలు జరుగుతున్నాయి. ఒకటి, మన 968లో బ్యాలెన్స్ 138 ఇంకా అనుమతి రాలేదు, నంబర్ 1. నంబర్ 2, అది తెలంగాణ భూభాగం నుంచే పోవాలి. సమ్మక్క సాగర్ టు నాగార్జున సాగర్ పోతే మన హక్కులు ఫస్ట్ రైట్ మనకు ఉంటుంది. ఇప్పుడు తెలుగు గంగ ఉన్నది, తెలుగు గంగ పోతే చెన్నైకి పోయే వరకు ఏమవుతుంది? 15 ఎన్నడు పోలే, 3-4 కూడా పోవు. ఎందుకంటే తోవంట రాయలసీమ ఉంటుంది, కనుక ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ముందు వీళ్ళే గుంజుకుంటారు. ఇప్పుడు కూడా మన సమ్మక్క సాగర్ నుంచి ఇంటర్లింకింగ్ నాగార్జున సాగర్, నాగార్జున సాగర్ నుంచి గ్రాండ్ యానకట్టుకు మీరు తీసుకుపోతే మనకేమైతుంది? ఫస్ట్ రైట్ గోస్ టు తెలంగాణ. కానీ దాన్ని వదిలిపెట్టి పోలవరం నల్లమల్ల సాగర్, పోలవరం సోమశిల గ్రాండ్ యానకట్టు పెడుతుంది ఇప్పుడు. అంటే తెలంగాణకు నష్టం కాదా? నీకు కనీసం సోయి ఉందా? నువ్వు ఏం ఒప్పుకుంటున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నువ్వు అవగాహన రైత్యంతో ఆగం చేస్తున్నావు రాష్ట్రాన్ని. మన 968 ఫస్ట్ మనది పక్కకు పెట్టాలి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 512, మనకు 968. ఆంధ్రప్రదేశ్ 512 వాడేసుకున్నది ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా పెట్టే ఇంటర్లింకింగ్ పేరిట వాళ్ళు 512 వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకొని పైన మరో 200 టీఎంసీలు గోదావరి నల్లమల సాగరు, గోదావరి కావేరీ పేరిట వాళ్ళు తీసుకుపోతున్నారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి నీకేం సోయి ఉండాలి? నా 968 నేను ఎన్ష్యూర్ చేసుకొని ఇవి పక్కకు పెట్టుకొని ఈ ఇంటర్లింకింగ్లో నాకు సగం ఇవన్నీ నువ్వు మాట్లాడాలి. కానీ మన 968 ముచ్చట తేల్చడు, మిగిలిన 138 టీఎంసీలకు అనుమతులు సాధించడు, డిపిఆర్లు వాపసు వస్తాయి. పోలవరం బనకచెర్ల తెలంగాణ గుండా కాకుండా ఆంధ్రాకేలే కిందికేళ్ళ కింద నీళ్లు పోవడానికి నువ్వు అంతర్గత ఒప్పందం చేసుకున్నావని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, లీకులు వస్తూ ఉన్నాయి. మరి నీ సీక్రెట్ మీటింగ్ ఏంది? పత్రికల్లో వార్తలు వచ్చేది నిజమా? తెలంగాణ భూభాగం నుంచి పోతుందా? అది కిందికేళ్ళి కిందనే పోతుందా? తెలంగాణకు శాశ్వతంగా నువ్వు సమాధి కట్టదలుచుకున్నావా? నష్టం చేయదలుచుకున్నావా? మన 968 అనుమతులు ఇస్తానని సిఆర్ పాటిల్ నీకు హామీ ఇచ్చిండా? మరి 968 క్లియరెన్సుల్లో నీ 2 సంవత్సరాల 7 నెలల పాలనలో ఒక్క ప్రాజెక్టుకు అనుమతి దేలేదు, కానీ డిపిఆర్లు ఎందుకు వాపసు వచ్చినాయి? అదే బీఆర్ఎస్ 383 టీఎంసీలకు మేము నీళ్లు తెచ్చినాం, అనుమతులు తెచ్చినాం మేము. నువ్వు ఎందుకు ఒక్క టీఎంసీకి కూడా నీళ్లు తేలే ఇప్పటిదాకా? ఇది మేము ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. అందువల్ల ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో కూడా సగం నీళ్లు తెలంగాణకి ఇవ్వాలి, అది తెలంగాణ భూభాగం నుంచే పోవాలి అని మేము ఆ రోజు చెప్పినాం. అది జరుగుతుందా జరుగుతలేదా? నువ్వు ఏమి చీకటి ఒప్పందం చేసుకున్నావు? ఆ సీక్రెట్ మీటింగ్ వివరాలు ఏందో ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా కృష్ణా బేసిన్, ఇప్పుడు వాస్తవానికి ఆ రోజు కాంగ్రెస్ అన్యాయం చేసింది. రాష్ట్రం విడిపోయేటప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లో స్పష్టమైనటువంటి కృష్ణా నదీ జలాల పంపకం గురించి చెప్పకపోవడం వల్ల ఓన్లీ ప్రాజెక్టుల వారీగా ఉంటే అది తెలంగాణకు ఉన్న నీళ్లు పంచితే మనకు నష్టం జరుగుతుందని 9 ఏళ్ళు కేసీఆర్ గారు పోరాడి కేంద్రం మీద ఒత్తిడి పెట్టి సుప్రీంకోర్టుకు పోయి కృష్ణా నదీ జలాల పునః పంపిణీకి కేసీఆర్ గారు కేంద్రం మెడలు వంచి ఆ ట్రిబ్యునల్ను సాధించినారు. 1050 టీఎంసీలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య క్యాచ్మెంట్ ఆధారంగా నీళ్లు పంపిణీ చేయాలని కేసీఆర్ సాధించిన గొప్ప విజయం ట్రిబ్యునల్. అది బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. నీళ్ల మీద అణువణువున అవగాహన ఉంది కనుక ఆ కృష్ణా నదీ జలాలు 50 టీఎంసీలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య పంచాలని కేసీఆర్ గారు 9 ఏళ్ళు పోరాడి ట్రిబ్యునల్ సాధించారు. ఇప్పుడు ట్రిబ్యునల్ ఫైనల్కి వచ్చేసింది. ఆర్గ్యుమెంట్లు 2 రాష్ట్రాలే అయిపోయినాయి. బహుశా చివరి దశలో ఉంది. కొద్ది నెలల్లోనే మనకు నీళ్ళ కేటాయింపులు రాబోతూ ఉన్నాయి. ఎనీ మూమెంట్ కృష్ణాలో మనకు నీటి హక్కులు ఎన్ని అని తేల్తాయి. సో ఈ క్రమంలో నువ్వు ఎందుకు ఈ ఆగమాగం అగ్రిమెంట్లు చేస్తున్నావు? ఈ తాత్కాలికంగా నెల 2 నెలల్లో మనకు 700-800 టీఎంసీలు రాబోతూ ఉంటే నువ్వు ఎందుకు ఈ చీకటి ఒప్పందాలు చేస్తావు? అన్ని కలిపిండి ఇలా గోదావరి, కృష్ణ, తుంగభద్ర, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, ఈ 4టిని కలిపి అవగాహన లేకుండా ఆగమాగంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేయబోతా ఉన్నారు. ఈ మాట కూడా నేను ఎందుకంటున్నా అవగాహన లేకుండా అంటే, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకరోజు 18 జూన్ 2025 రోజు ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు గారు మా కృష్ణాలో ఒక 500 టీఎంసీలు ఇచ్చేయి, ఇక నీ ఇష్టం ఉండని కట్టుకో, గోదావరి మీద కట్టుకో, కృష్ణ మీద కట్టుకో, గుండ్రేవుల కట్టుకో, నేను ఏమన్నా నిన్ను అంటే ఎంత అవగాహన రైత్యం. వెంటనే బీఆర్ఎస్ అరే నువ్వు ఎట్లంటవా, నువ్వు ముఖ్యమంత్రివా, నీకేమైనా సోయి ఉందా,
మనకి 700 వస్తుంది క్యాచ్మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ గట్టిగా అడిగితే అప్పుడు నాలుక గరుచుకొని సెప్టెంబర్ 13, 2025 రోజు